హాయ్ ఫ్రెండ్స్, వీటిటి బ్యూటిఫుల్ ప్లేసెస్ ప్రేక్షకులకి స్వాగతము. ఈరోజు మనం చెప్పుకోబోయేది దేవాలయాల్లో ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వారాలు ఏ విధంగా తెరుచుకున్నాయి అనే దాని గురించి, అంతేకాకుండా శావల్యాపురంలో ఉన్న రాములవారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన పూజా కార్యక్రమాలు ఏ విధంగా చేశారు అనే దాని గురించి పూర్తి వివరంగా నిదానంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా మనం ఈ వీడియోలో చెప్పుకోవటం జరుగుతుంది. అందుకని మన ఛానల్ని కనుక ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం వల్ల మరిన్ని విషయాలు ముందుగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు వచ్చేసి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉత్తర ద్వారాన్ని ఏ విధంగా తెరిచారు అనే దాని గురించి, పూజా కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము. వచ్చేసి గుంటూరు జిల్లాలోని శావల్యాపురంలో ఉన్న రాములవారి ఆలయంలో పూజా కార్యక్రమాలు ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఏ విధంగా జరిగాయి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాము. ముక్కోటి ఏకాదశి పర్వదినాన భజన కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాము.
ఇది ఫ్రెండ్స్ ముక్కోటి ఏకాదశి పర్వదినాన అన్ని దేవాలయాల్లో ఉత్తర ద్వారాలు ఏ విధంగా తెరుచుకున్నాయి అనే దాని గురించి, అంతేకాకుండా శావల్యాపురంలో ఉన్న రాముల వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పర్వదినాన పూజా కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయి అనే దాని గురించి, అంతేకాకుండా భజన కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయి అనే దాని గురించి మీకు పూర్తి వివరంగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పటివరకు మన ఛానల్లోని ప్రతి ఒక్క వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ ఆదరణ ముందు ముందు కూడా ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ ఆ స్వామివారి నామస్మరణ చేద్దాము. జై శ్రీరామ అంటూ ఆ స్వామివారి నామస్మరణ చేద్దాము.